సార్ వాయిస్ పెంచండి సార్. కారణం రకరకాల పరిస్థితులు, కొంచెం పెద్ద మాట్లాడు. పరిస్థితులను బట్టి ఇప్పుడు మన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మేమంతా ఆయన అభివృద్ధి నడుచుకున్నామని క్లారిటీగా పబ్లిక్ తెలియడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాం. అభ్యంతరం లేదు. ఈరోజు కూడా ఉదయం కొండపెట్టకుండా 2026 పాలకవర్గ సమావేశం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అందులో నేను ఆయనకి మొట్టమొదటిలో చెప్పాను, ప్రభుత్వంలో చేశాను. మరోసారి ఎన్విరాన్మెంట్ రూల్స్ ప్రకారం ఎవరో నాకు చెప్పారు ఏంటంటే మా కుటుంబంలో ఎవరో పేరు మొన్న 3 రోజులు పట్టుదలగా విజయవాడలో అమరావతిలో ఉంది. హెచ్ఎల్బిఓ అంటే సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆర్గనైజేషన్కి వెళ్ళి వాళ్ళతో అన్నీ నచ్చజెప్పి అవసరం వ్యవస్థను చేయమని ఆయన ఎదురుండి ఆ యొక్క స్పెషల్ జీవోని తీసుకొచ్చినప్పుడే ఆయన మా యొక్క ఆర్గనైజేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వటము, తద్వారా ఆ పనులు చేయించుకోవడం ఆయనకే జీవిందని ఈరోజు కొండపెట్టడంలో రాజకీయవాస్తే కాకుండా గత 6 నెలల నుంచి ఆయన జెట్ స్పీడ్లో పనులు చేయిస్తూ మమ్మల్ని అందరినీ ఆ యొక్క కార్యక్రమాలకి వెనక నుండి చేయూతనిస్తూ రైలుగా పర్యవేక్షిస్తూ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు 6 నెలల్లో 10 కోట్ల రూపాయలు జరిగాయి. రేపు 21వ తేదీ అక్కడ రథశాల నిర్మాణం ప్రారంభోత్సవం తర్వాత ఈయన స్వయంగా మాట్లాడి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత 2 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టించి ఈ కోనేరు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అది కూడా రేపు 21వ తేదీ ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. అక్కడ గత పాలకం మేము ఉన్నప్పుడు లోగోలు వారికి అమెరికాలో ఉండే నివాసం ఉండే వచ్చి కృష్ణకుమార్ వారి జిల్లా క్యాలిక్యులేటర్ తరఫున 80 రూపాయల అన్నదాన చక్రాన్ని పూర్తి జరిగితే ఆయన దానికి నిన్న మనవారి జరగడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే గారు ఆయన దృష్టికి తీసుకుంటున్నప్పుడు ఆయన స్పందించి 2 కోట్ల రూపాయలు నిధులించి అది 21వ తేదీ నిర్మాణం పూర్తయిపోయింది. ఆ రోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకి మనవారి కళ్యాణంతో పాటు రేపు 21వ తేదీ మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఇది చిన్న పని కాదు, సామాన్యమైన విషయం కాదు. ఎంతో పట్టుదల ఉండాలా, మనవారి అనుగ్రహం ఉండాలా అనేది ఆ వయసుకి నాకు అర్థమవుతా ఉంది. ఆయన పట్టుదల చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం. ఒకసారి ఆయనకుండే టైము, ఆయనకుండే ఎన్నో పనుల్లో ఆ యొక్క దేవస్థానాన్ని నిత్యం పర్యవేక్షించి నిత్యం దాని గురించి మాట్లాడటం అనేది చిన్న పనిగా ఎంతో పట్టుదల ఉండాలా, పూర్వజన శుద్ధితో ఉండాలా, బాగువారు ఆచరించడం ఉండాలి. కాబట్టి మేమందరం కూడా అంటే కూడా చాలా వరకు ఎంత అంకితభావం ఉన్నారు. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి రమేష్ గారికి ఇంకా ఆరోగ్య సభ్యులు ఒక బలమైన ఆయన అంకితభావంతో ఉన్నారని మరీ సభాపతులుగా మీకందరూ తెలియపరుస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి రమేష్కి మరి ఒకసారి మన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి కూడా
అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. దాదాపు 6 నెలల కిందట ఆయన స్వయంగా దగ్గరుండి సభ్యత్వం ఇప్పించి సభ్యత్వం తీసుకున్న తర్వాతనే ప్రపోజ్ చేశారు. మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. దగ్గర రికార్డు ఉంది, అదే సభ్యత్వం కార్డు ఉంది. అదే కొంతమంది ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో వేరే ఉన్నారు. అయితే మీరు ఇప్పటికి కూడా అధికారికంగా టవల్ కప్పుకోలేదు, మీరు తిరగలేదు. కానీ అలాంటి వ్యక్తికి మళ్ళీ చైర్మన్ ఎందుకు ఇస్తారని మీరు కొన్ని వీడియోలు కూడా నేను రాజకీయాలకు అతీతంగానే ఉంటాను. 72 సంవత్సరాలు ఈరోజు నా వయసులో ఉన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. సెప్టెంబర్ 1982 నుంచి మా స్నేహితులు అప్పుడు కూడా నేను వైసీపీ సభ్యత్వం తీసుకున్నాను. 4 సంవత్సరాలు 2 టర్మ్స్ నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా నేను వైసీపీ సభ్యత్వం తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఆయన దగ్గరుండి పరిస్థితులను బట్టి అలా సిద్ధమనేది నాకు ఎందుకు ఇప్పుడు ఈ వయసులో రాజకీయాలు దేనిపై చేస్తున్నారు, ఇలా ప్రోత్సహిస్తారు. స్వయంగా రాజకీయాలు చేసే పరిస్థితి కాదు, వాతావరణం కూడా రకరకాలుగా ఉంటారు. ఎలక్షన్కి ముందర ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాను, మీకు అందరికీ తెలుసుకున్నాను. బహుశా 1500 మందికి నేను భోజనాలు పెట్టి శ్రీకాకుళం నుంచి తడా చిత్తూరు వరకు ఎవరు కూడా ఒక వైశ్యుడు అనేవాడు పబ్లిక్గా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు పార్టీకి ఓట్ చేయమని ఎవరు బయటకు వచ్చి చెప్పాల. లోపల మా వాళ్ళంతా ఏంటంటే భయం, మనకు ఎందుకు తలకాయ నొప్పి బ్రాహ్మణ వైశ్యులు బయటకు వచ్చి పార్టీ పరంగా ఎవరు కూడా చేయరు. అటువంటి సమయంలో 50% ఛాన్సెస్ 50% ఛాన్సెస్ మాటలు జరుగుతున్నాయి. జగన్ రావచ్చు 50%, జగన్ రాకపోవచ్చు 50%. అటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా నేను ముందరకు వచ్చి విశారెడ్డి అన్నకు నేను ఓపెన్గా మీటింగ్ పెట్టి ఎంత ఖర్చు పెట్టి నేను సపోర్ట్ చేసి నన్ను విమర్శించేవాళ్ళు ఎంతవరకు ఆయన తిరిగారు, ఎంతవరకు ఆ రోజు విశారెడ్డి ఓపెన్గా మా వయసులో తగ్గుతుంది మిగతా నేను ఖర్చు చేయబడ్డా. నేను అల్లూరుకి వెళ్ళాను. అల్లూరు ఆదివాసీ సంఘం మీటింగ్ పెట్టించాం. అల్లూరు ఆదివాసీ సంఘం ఎలక్షన్లో ఇదే విమర్శ చేసేవాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. ఓపెన్గా బయటకు వచ్చి కృష్ణారెడ్డిని సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు. నేను మా వయసులో ఉండే మా క్లాత్ మార్కెట్ అయితేమి, బంగారుపేట బజార్లు అయితేమి, మా ఇక్కడ ఉండే 120 ఏళ్ళకి అయితేమి అన్ని చోట్ల తిరిగాను. కృష్ణారెడ్డిని చేయమన్నప్పుడు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇదే మాట ఆయన సభ్యత్వం తీసుకున్నావా, కడవా కప్పుకున్నావా, సభ్యత్వం తీసుకునేదానికి కడవా కప్పుకుంటుంది తెలిసిందా కాదు. నా క్యారెక్టర్ ఏందనేది ఈరోజు మన ఆయన ఓపెన్గా మీటింగ్లో ఆయనే చెప్పాడు. 1982 అన్నపూర్ణ మార్కెట్ కట్టించాను, నా పేరు ఎక్కడ వేసుకోవాలి. 96లో ఈ కాలనీ కట్టించాం, నా పేరు ఎక్కడ వేసుకోవాలి. శివాలయం కళ్యాణ మండపం అప్ టు డేట్ చేస్తూ వచ్చా. దాన్ని నిత్యంగా ఈరోజు అన్ని కళ్యాణ మండపాలు తెలుసునైంది గల్లైనా మా ముందుగా ఉండదు. దీన్ని 4 కోట్లు అప్పు తెచ్చి కట్టించాను. ప్రాపర్టీ సొసైటీది. మేము 3 కార్యక్రమాలు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ 3 ప్రాంతంలో ఈ యొక్క నిర్మాణం చేసాం. ఆ రోజు మేము 6 లక్షలకు ఇచ్చాం కాలనీ. ఫస్ట్ లేఅవుట్ వేసి చేసింది ఇక్కడే. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము మా కాలనీలో డోర్ టు డోర్ వచ్చింది. 85% నా వెంబడి తిరిగారు ఓట్లు. కొంతమంది భయపడ్డారు, రేపు జగన్ వస్తే ఏంటి పరిస్థితి, పెద్ద ఆయన ఏంటి అసలు ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విమర్శించినాడు. ఆ రోజు చెప్పొచ్చుగా, ఏమైనా రేపు ఏదైనా జగన్ వస్తే నీ పరిస్థితి ఏంది, అల్లా టబ్బా అని కాదు. కానీ నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. నా వెనకాల సపోర్ట్ చేసేవాడు ఒక 120 ఉన్నాయి, 100 మంది ఉన్నాయి. ఆ వేళ ఏనాచెట్టు తర్వాత ఒక వర్గం ఉండండి, 10 ఓట్లు ఉండవండి, 10 మందికి సహాయం చేశాను, కొన్ని 100 మందికి. ఆ రోజు వాడు విమర్శించవచ్చు కదా, ధైర్యంగా రావచ్చు కదా. ముందరికి నువ్వేందా నేను చేస్తావా డోర్ టు డోర్ ప్రచారాల్లో అని అనొచ్చు కదా. విశారెడ్డి అన్న అమాయకుడే కాదు, ఎవరి వర్త్ ఏందో విషయానికి, ఎవరి క్యారెక్టర్ ఏందో తెలుసు. ఈరోజు అంత బాధ్యత పార్టీల తర్వాత పెద్దోళ్ళ మారుతున్నారు. అటు ఇటు నేనేమన్నా నా వైసీపీ చదువుతాను తీసుకోవాలి. స్టేజ్ మీద కూడా ఈ రోజున కావలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో
పాత్రికేయ సమావేశానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యులకు, తోటి మిత్రులకు, వేదిక ముందున్నటువంటి నా ప్రియమైన పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆర్య వైశ్యులకు ఇస్తున్నటువంటి ప్రముఖ ప్రాధాన్యత నాకు తెలిసి కలికి యానాది రెడ్డి గారు పాతలపల్లి వెంకటరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎదుటి పార్టీల వైపు అన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఇంతమందికి మార్కెట్ కమిటీలో కానీ, హాస్పిటల్లో కానీ, రాష్ట్ర కమిటీలో కానీ డైరెక్టర్గా ఇవ్వటం, ఆ విధంగా మా సోదరి పోతుగడ్డ అలెక్కి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్గా రావటం, మరి జిల్లా అధికార ప్రతినిధిగా సోదరుడు తరగతి రమేష్ గారికి కానీ, అదేవిధంగా మన పెద్దలు శ్రీరామ్ మాల్యాద్రి గారికి ఈ రోజున కొండబెట్టుకుంట దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి చైర్మన్గా ఇవ్వటం అనేది ఒక ఆ గుడి పవిత్రతను కాపాడుతాడని, ఆధ్యాత్మికంగా దైవ సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, దీప నైవేద్యాలు ఏ విధంగా పెట్టాలి, ఆయనకు ఒక అనుభవం ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి అనేది వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశమా, బీజేపీనా, కాంగ్రెస్ పార్టీ కాదైనా ఆ గుడి పవిత్రతను ఎవరైతే కాపాడతారో, ప్రీతమ శాసనసభ్యులు ఏదైతే ఒక లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బిలకూట క్షేత్ర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామారెడ్డి గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఆయన వాస్తురీత్యా తూర్పు వైపున మెట్లుండాలి, స్వామివారి యొక్క ముఖబింబం చూస్తూ నడవాలని చెప్పి ఆలోచనతోటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన కావల్లో చేస్తున్నటువంటి అకుంఠ దీక్షతో అవినీతి రహిత పరిపాలనగా, నిబద్ధతగా, నిజాయితీగా ప్రీతమ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రసన్నమై వాళ్ళు కూడా దాతలు ముందుకొచ్చి ఈరోజు వచ్చు వెంకటకృష్ణారావు అన్నారు. అమెరికాలో ఉంటే సుమారు కొద్దిగా 80 లక్షల రూపాయలు ఇచ్చిన అతను ఈరోజు సుమారు 5.5 కోట్ల రూపాయలు కళ్యాణ మండపం కావచ్చు, లేకపోతే పర్వత వైపున గాలిగోపురం కావచ్చు, అక్కడ కట్టినటువంటి అన్నదాన సత్రం కావచ్చు, ఇంకా ఈ రోజున బోగోలు హాస్పిటల్కి 5 కోట్ల రూపాయలు నిన్న మళ్ళీ ఆయన ఇస్తానని చెప్పడం, కావల్లో కార్పొరేషన్ రూమ్లో టౌన్ హాల్ దాదాపు 1 కోటి చిల్లర ఆయన ఇస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా మన శ్రీరామ్ మాల్యాద్రి గారు అయితే ఎక్కువ సమయాన్ని కేటాయించి ముందు నుంచి కూడా ఆయనకు ఆ పాలన, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానాలు ఆ పవిత్రకు తెలుసు కాబట్టి అనుకున్న లక్ష్యంకి ముందుకెళ్తాడు. మనం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత ఆశిస్సు. ముందుగా కూటమి ప్రభుత్వానికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆర్యవైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, దగ్గర 20 నుంచి 25 పదవులు కావలి నియోజకవర్గంలో రావడం జరిగింది. ఒకే వేదిక మీదకి 25 మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావలి ముద్దుబిడ్డ మన ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి, కావలి ఆర్యవైశ్యులు ఈరోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం మేమైతే చూడలేదు ఎప్పుడు. నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్యవైశ్యుల మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం. ఆ రోజే ఆర్యవైశ్యులు 99% ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆడ మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచనతో ఆర్యవైశ్యులు ఒక కావలి నియోజకవర్గంలోనే 99% బయటకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర 85% ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి, ఇటు స్టేట్లో కానీ ఇవ్వని పర్సంటేజ్, ఎక్కువ పర్సంటేజ్ ఆర్యవైశ్యులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. 24/7 ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవైశ్యులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు కావలి ఆర్యవైశ్య సంఘం అసలు అంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు. మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి, నువ్వు ఈ ఆర్యవైశ్యులందరూ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి ఈ రోజు నిరంతరం ఎవ్రీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానే వస్తా ఉన్నాం నిరంతరం. ఈ రోజుకి 1,75,00,000 ఖర్చు పెట్టాం కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా కావలిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావల్లో ఆర్యవైశ్య భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది. ఆ యొక్క కోణంలో మా బంధువులు, మా రిలేటివ్స్ అయినటువంటి బంధువుల ల్యాండ్ ఉంటే దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేసి ఈరోజు దగ్గర 1 ఎకరా స్థలం, అంటే ముందు ఒక ½ ఎకర్లో ఆర్యవైశ్య భవన్ కట్టబోతున్నాం. 10 కోట్ల రూపాయలతోటి ఆర్యవైశ్య భవన్ కట్టబోతా ఉన్నాం. నిన్న నుంచి మట్టి తోలడం కూడా స్టార్ట్ అయింది. చరిత్రలో 174 నియోజకవర్గాల చరిత్రలో కావలి లాంటి నియోజకవర్గం వైశాఖకి ఎక్కడ కూడా ఈ విధమైన ఆర్యవైశ్య భవన్ ఉండదు. రాష్ట్రంలోనే రేపు ఆర్యవైశ్య మహాసభ తరఫున కట్టబోయే భవన్, టీజీ గారి తరఫున కట్టబోయే భవన్ 5-6 కోట్లు మాత్రమే. అది ఇక్కడ కట్టే భవన్ 10 కోట్ల రూపాయల భవన్. కింద పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాల్, 3rd ఫ్లోర్ రూమ్స్, 4th ఫ్లోర్ రూమ్స్, పైన ఆశ్రమం. ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆర్యవైశ్యులకి నా టర్మ్లోనే ఇది జరగాలి, ఈ విధంగా చెయ్యాలి, చరిత్రలో మిగిలిపోవాలి, రమేష్ నువ్వేం చేస్తావో తెలీదు, ఆ నిశలు కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగింది ఆయన. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావలి నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు. ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రేజ్ చేసుకుంటా ఉన్నారు. దాతల ద్వారా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎటు చూసే నా నలు దిక్కులు
అభివృద్ధి కనపడతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంటే మేము గొప్పగా చెప్పడం కాదు, ఇతర పార్టీలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎంల దగ్గర రకరకాల సెంటర్లలో ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం. పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా, ఇక్కడ మా ఆర్యవైశ్య సోదరులంతా ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా, ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్, ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరో పొట్టిగా ఉన్నారు, ఎవరో పొడుగ్గా ఉన్నారు, ఎవరో కలర్ ఉన్నారు అనే ఆలోచనతో ఇవ్వలేదు. ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి, రాష్ట్ర పదవుల్లో కానివ్వండి, ప్రముఖ స్థానం ఆర్యవైశ్యులకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆర్యవైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, దగ్గర 20 నుంచి 25 పదవులు కావలి నియోజకవర్గంలో రావడం జరిగింది. ఒకే వేదిక మీదకి 25 మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, కావలి ముద్దుబిడ్డ, మన ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి, కావలి ఆర్యవైశ్యులు ఈరోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం మేమైతే చూడలేదు ఎప్పుడు. నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్యవైశ్యుల మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి, విపరీతంగా వచ్చారు జనం. ఆ రోజే ఆర్యవైశ్యులు 99% ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆడ మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచనతో ఆర్యవైశ్యులు ఒక కావలి నియోజకవర్గంలోనే 99% బయటకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర 85% ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి, ఇటు స్టేట్లో కానీ ఇవ్వని ఎక్కువ పర్సంటేజ్ ఆర్యవైశ్యులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. 24/7 ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవైశ్యులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు కావలి ఆర్యవైశ్య సంఘం అసలు అంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు. మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి, నువ్వు ఈ ఆర్యవైశ్యులందరూ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి ఈరోజు నిరంతరం ఎవ్రీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానే వస్తూ ఉన్నాం నిరంతరం. ఈ రోజుకి 1,75,00,000 ఖర్చు పెట్టాం కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా కావలిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావలిలో ఆర్యవైశ్య భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది.
ఆ యొక్క కోణంలో మా బంధువులు మా రిలేటివ్స్ అయినటువంటి బంధువుల ల్యాండ్ ఉంటే దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేసి ఈరోజు దగ్గర దగ్గర 1 ఎకరా స్థలం అంటే ముందు ఒక హాఫ్ ఎకర్లో ఆర్యవైశ్య భవన్ కట్టబోతున్నాం. 10 కోట్ల రూపాయలతోటి ఆర్యవైశ్య భవన్ కట్టబోతా ఉన్నాం. నిన్న నుంచి మట్టి తోలడం కూడా స్టార్ట్ అయింది. చరిత్రలో 174 నియోజకవర్గాల చరిత్రలో కావలి లాంటి నియోజకవర్గం వైశాస్కి ఎక్కడ కూడా ఈ విధమైన భవన్ ఉండదు. రాష్ట్రంలోనే రేపు ఆర్యవైశ్య మహాసభ తరఫున కట్టబోయే భవనం, టీజీ గారి తరఫున కట్టబోయే భవన్ 5-6 కోట్లు మాత్రమే. అది ఇక్కడ కట్టే భవన్ 10 కోట్ల రూపాయల భవన్. కింద పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాల్, 3rd ఫ్లోర్ రూమ్స్, 4th ఫ్లోర్ రూమ్స్, పైన ఆశ్రమం. ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆర్యవైశ్యులకి నా టర్మ్లోనే ఇది జరగాలి, ఈ విధంగా చెయ్యాలి, చరిత్రలో మిగిలిపోవాలి, రమేష్ నువ్వేం చేస్తావో తెలీదు, ఆ నిశలు కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగింది ఆయన. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావలి నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు. ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రేజ్ చేసుకుంటా ఉన్నారు. దాతల ద్వారా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి, ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎటు చూసినా నలు దిక్కులు అభివృద్ధి కనపడతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే మేము గొప్పగా చెప్పడం కాదు, ఇతర పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎంల దగ్గర రకరకాల సెంటర్లలో ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం. పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా, ఇక్కడ మా ఆర్యవైశ్య సోదరులంతా ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా, ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్, ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరో పొట్టిగా ఉన్నారు, ఎవరో పొడుగ్గా ఉన్నారు, ఎవరో కలర్ ఉన్నారు అనే ఆలోచనతో ఇవ్వలేదు. ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి, రాష్ట్ర పదవుల్లో కానివ్వండి ప్రముఖ స్థానం ఆర్యవైశ్యులకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ముందుగా కూటమి ప్రభుత్వానికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆర్యవైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, దగ్గర దగ్గర 20 నుంచి 25 పదవులు కావలి నియోజకవర్గంలో రావడం జరిగింది. ఒకే వేదిక మీదకి 25 మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, కావలి ముద్దుబిడ్డ, మన ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి, కావలి ఆర్యవైశ్యులు ఈరోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం మేమైతే చూడలేదు ఎప్పుడు. నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్యవైశ్యుల మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం. ఆ రోజే ఆర్యవైశ్యులు 99% ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆడ మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి,
ఈ రాష్ట్రం బాగుపడాలని ఒక ఆలోచనతోటి ఆర్యవైశ్యులు ఒక కావలి నియోజకవర్గంలోనే 99% బయటకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర 85% ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి, ఇటు స్టేట్లో కానీ ఇవ్వని పర్సంటేజ్, ఎక్కువ పర్సంటేజ్ ఆర్యవైశ్యులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. 24/7 ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవైశ్యులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు కావలి ఆర్యవైశ్య సంఘం అసలు అంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు. మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి, నువ్వు ఈ ఆర్యవైశ్యులందరూ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి ఈ రోజు నిరంతరం ఎవ్రీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానే వస్తూ ఉన్నాం నిరంతరం. ఈ రోజుకి 1,75,00,000 ఖర్చు పెట్టాం కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా కావలిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావల్లో ఆర్యవైశ్య భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది. ఆ యొక్క కోణంలో మా బంధువులు, మా రిలేటివ్స్ అయినటువంటి బంధువుల ల్యాండ్ ఉంటే దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేసి ఈరోజు దగ్గర దగ్గర 1 ఎకరా స్థలం, అంటే ముందు ఒక 1/2 ఎకర్లో ఆర్యవైశ్య భవన్ కట్టబోతున్నాం. 10 కోట్ల రూపాయలతోటి ఆర్యవైశ్య భవన్ కట్టబోతా ఉన్నాం. నిన్న నుంచి మట్టి తోలడం కూడా స్టార్ట్ అయింది. చరిత్రలో 174 నియోజకవర్గాల చరిత్రలో కావలి లాంటి నియోజకవర్గం వైశాస్కి ఎక్కడ కూడా ఈ విధమైన ఆర్యభవన్ భవన్ ఉండదు. రాష్ట్రంలోనే రేపు ఆర్యవైశ్య మహాసభ తరఫున కట్టబోయే భవన్, టీజీ గారి తరఫున కట్టబోయే భవన్ 5-6 కోట్లు మాత్రమే. అది ఇక్కడ కట్టే భవన్ 10 కోట్ల రూపాయల భవన్. కింద పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాల్, 3rd ఫ్లోర్ రూమ్స్, 4th ఫ్లోర్ రూమ్స్, పైన ఆశ్రమం. ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆర్యవైశ్యులకి నా టర్మ్లోనే ఇది జరగాలి, ఈ విధంగా చెయ్యాలి, చరిత్రలో మిగిలిపోవాలి, రమేష్ నువ్వేం చేస్తావో తెలీదు, ఆ నిశలు కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగింది ఆయన. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావలి నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు. ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రేజ్ చేసుకుంటా ఉన్నారు. దాతల ద్వారా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి, ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎటు చూసిన నలుదిక్కులు అభివృద్ధి కనపడతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే మేము గొప్పగా చెప్పడం కాదు, ఇతర పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎంల దగ్గర రకరకాల సెంటర్లలో ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం. పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా, ఇక్కడ మా ఆర్యవైశ్య సోదరులంతా ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా, ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్, ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరో పొట్టిగా ఉన్నారు, ఎవరో పొడుగ్గా ఉన్నారు, ఎవరో కలర్ ఉన్నారు అనే ఆలోచనతో ఇవ్వలేదు. ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి, రాష్ట్ర పదవుల్లో కానివ్వండి ప్రముఖ స్థానం ఆర్యవైశ్యులకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ముందుగా కూటమి ప్రభుత్వానికి
మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆర్యవైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, దగ్గర దగ్గర 20 నుంచి 25 పదవులు కావలి నియోజకవర్గంలో రావడం జరిగింది. ఒకే వేదిక మీదకి 25 మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, కావలి ముద్దుబిడ్డ, మన ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి, కావలి ఆర్యవైశ్యులు ఈ రోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం అయితే చూడలేదు ఎప్పుడు నేను. తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్యవైశ్యుల మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి, విపరీతంగా వచ్చారు జనం. ఆ రోజే ఆర్యవైశ్యులు 99% ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆడ మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచనతో ఆర్యవైశ్యులు ఒక కావలి నియోజకవర్గంలోనే 99% బయటకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర 85% ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి, ఇటు స్టేట్లో కానీ ఇవ్వని పర్సంటేజ్, ఎక్కువ పర్సంటేజ్ ఆర్యవైశ్యులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. 24/7 ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవైశ్యులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు కావలి ఆర్యవైశ్య సంఘం అసలు అంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు. మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి, నువ్వు ఈ ఆర్యవైశ్యులందరూ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి ఈ రోజు నిరంతరం ఎవ్రీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానే వస్తూ ఉన్నాం నిరంతరం. ఈ రోజుకి 1,75,00,000 ఖర్చు పెట్టాం కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా కావలిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావలిలో ఆర్యవైశ్య భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది. ఆ యొక్క కోణంలో మా బంధువులు, మా రిలేటివ్స్ అయినటువంటి బంధువుల ల్యాండ్ ఉంటే దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేసి ఈరోజు దగ్గర దగ్గర 1 ఎకరా స్థలం, అంటే ముందు ఒక ½ ఎకర్లో ఆర్యవైశ్య భవన్ కట్టబోతున్నాం. 10 కోట్ల రూపాయలతోటి ఆర్యవైశ్య భవన్ కట్టబోతా ఉన్నాం. నిన్న నుంచి మట్టి తోలడం కూడా స్టార్ట్ అయింది. చరిత్రలో 174 నియోజకవర్గాల చరిత్రలో కావలి లాంటి నియోజకవర్గం వైశాస్కి ఎక్కడ కూడా ఈ విధమైన ఆర్యవైశ్య భవన్ ఉండదు. రాష్ట్రంలోనే రేపు ఆర్యవైశ్య మహాసభ తరఫున కట్టబోయే భవన్, టీజీ గారి తరఫున కట్టబోయే భవన్ 5-6 కోట్లు మాత్రమే. అది ఇక్కడ కట్టే భవన్ 10 కోట్ల రూపాయల భవన్. కింద పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాల్, 3rd ఫ్లోర్ రూమ్స్, 4th ఫ్లోర్ రూమ్స్, పైన ఆశ్రమం. ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆర్యవైశ్యులకి నా టర్మ్లోనే ఇది జరగాలి, ఈ విధంగా చెయ్యాలి, చరిత్రలో మిగిలిపోవాలి, రమేష్ నువ్వేం చేస్తావో తెలీదు, నిశలు కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగింది ఆయన. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం.
నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావలి నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు. ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రేజ్ చేసుకుంటా ఉన్నారు. దాతల ద్వారా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి, ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎటు చూసిన నలు దిక్కులు అభివృద్ధి కనపడతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే మేము గొప్పగా చెప్పడం కాదు, ఇతర పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎంల దగ్గర రకరకాల సెంటర్లలో ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం. పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా, ఇక్కడ మా ఆర్య సోదరులంతా ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా, ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్, ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరో పొట్టిగా ఉన్నారు, ఎవరో పొడుగ్గా ఉన్నారు, ఎవరో కలర్ ఉన్నారు అనే ఆలోచనతో ఇవ్వలేదు. ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి, రాష్ట్ర పదవుల్లో కానివ్వండి ప్రముఖ స్థానం ఆర్యవైశ్యులకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం.